తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీనివాస స్కూల్లో అన్బిన్ సువడగల్ సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలోని ప్రముఖ కంపెనీల ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోట ఎస్ఐ పవన్ కుమార్ ప్రారంభించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుని తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, అలాగే కంపెనీ యాజమాన్యంను ఇంటర్వ్యూలకు వచ్చిన ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేయాలని కోరారు. అన్బిన్ సువాడగల్ సంస్థ డైరెక్టర్ సాయి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇంకా అనేకమైన జాబ్ మేళాలు నిర్వహిస్తామని, 3 మండలాల ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి, శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ సురేంద్రారెడ్డి, చందోడు మాజీ ఎంపీటీసీ బోధనపు బాలసుబ్రహ్మణ్యం, న్యాయవాదులు శ్రీ పివి రమణయ్య, సురేష్, దాసరి అశోక్ కంబ్లే, తిరుపతి శివ, మల్లికార్జున మరియు జాబ్ మేళాకి వచ్చిన యువత పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్స్-ఎంపీటీసీ గారికి కూడా Hope you all are good. So, ఎలా ఉన్నారు అందరూ? Okay, thanks for coming. And we are coming from Chennai. Chennai ఎందరికి ఐడియా ఉంది తెలియదు. So I hope that everyone know Chennai. తెలుసా? So everyone are willing to relocate? చెన్నై రావడానికి ఇంట్రెస్ట్ ఉందా? సో సార్ ఇంతవరకు చెప్పారు, సమ్ డొమైన్స్ ఆర్ దేర్, అంటే కస్టమర్ సపోర్ట్, టెలిసేల్స్. సో 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ పొజిషన్ అనేది అప్లికేబుల్, అంటే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారనేసి మాట. సో ప్రెసెంట్ హెవీ కాంపిటీషన్ ఆర్ దేర్. చెన్నై మాత్రం కాదు, బెంగళూరు, హైదరాబాద్. సో ఇలాంటి వర్క్ లొకేషన్స్లో హెవీ కాంపిటీషన్ ఆర్ దేర్ ఫర్ ఎంప్లాయీస్. ఎంప్లాయర్స్ ఆర్ దేర్, బట్ ఎంప్లాయీస్ అనేది చాలా కాంపిటేటివ్గా ఉన్నారు. సో బెటర్ డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవ్రీవన్ షుడ్ అప్లై ఫర్ దిస్ రోల్ and do well, all the best. Okay. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి అన్బిన్ సువడగల్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి, దాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి హెడ్గా వచ్చిన మన మేడం గారికి, సార్కి, అదేవిధంగా ఎవరైతే ఈ యాస్పిరెంట్స్ అంటే అందరూ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే నిరుద్యోగులు అంటున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిరుద్యోగులు అనే పదం అనేదే ఉండదు. అన్ఎంప్లాయిడ్ పర్సన్ అనే పర్సనే ఉండదు. జనరల్గా ఎప్పుడు కూడా అన్ఎంప్లాయిడ్ అనే పదాన్ని మనం పార్లమెంట్లో వాడరు, హ్యూమన్ రిసోర్సెస్ అని వాడతారు. అంటే మానవ వనరులు, ఎవరికి ఏది అవసరమో, నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక సర్వీస్ ఇస్తాం. ఆ సర్వీస్ని ట్రైన్ చేస్తే పర్సన్స్ని హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనే పదం ఎక్కడా ఉండదు అఫీషియల్గా. నిరుద్యోగి అనే పదం అనేది ఉండదు. ఎందుకంటే మనకు కష్టపడటం వస్తే మనం ఒక మంచి హ్యూమన్ రిసోర్స్గా డెవలప్ అయితే వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ని హ్యూమన్ రిసోర్స్ అంటారు. ఇప్పుడు మనకి ఎవరైతే మీరు వచ్చారో మీరందరూ బెటర్ హ్యూమన్ రిసోర్స్గా తయారు చేయడం కోసం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు వచ్చారు, అంతేనా? ఇక్కడ మేడం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ అంతా అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అని అంటున్నారు, కానీ వీళ్ళందరూ పాపం రూరల్ ఏరియా నుంచి వచ్చారు. మీరు ట్రైన్ చేస్తే మంచి హ్యూమన్ రిసోర్స్గా డెవలప్ అవుతారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ సెలెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవ్వడం కోసమే వస్తున్నారు. మీరు సెలెక్ట్ చేసి ట్రైన్ చేయండి. ట్రైన్ చేసినా కూడా ట్యూన్ అవ్వకపోతే అప్పుడు మీరు రిజెక్ట్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరినీ సెలెక్ట్ చేయాలా. మా వాళ్ళందరికీ ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలా. వీళ్ళు చూసి ఇంకొక 10 మంది మంచి డెవలప్ అయితే నాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు ఎలాంటి కాంట్రవర్సీ చేయరు, ఎస్పెషల్లీ దొంగతనాలు లేదంటే క్రైమ్ చేయరు. మీరందరూ డెవలప్ అయితే నా క్రైమ్ తగ్గిపోయింది. కాబట్టి నా చిన్న స్వార్థం కూడా ఉంది అందులో, అంతేనా? కష్టపడి డబ్బు సంపాదించి ఆ పేరెంట్స్కి ఇవ్వడం అవన్నీ చేస్తా ఉంటే క్రైమ్ జరుగుతుందా? జరగదు.
కానీ ఇక్కడ అంతా అమ్మాయిలు వచ్చారు, జెంట్స్ రాలేదు. జెంట్స్ వస్తే కదా క్రైమ్ తగ్గేది. ఇంట్లో బాధ్యతలు జెంట్స్కే కదా. అందరు అమ్మాయిలు వచ్చారు, మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారా? నాకు 2 అమ్మాయిలే కాబట్టి నేను హ్యాపీ అన్నమాట. రేపు మా పిల్లలు కూడా ఇలా కష్టపడతారు. అవును, ఎందుకంటే నా వైఫ్ కూడా నాలానే సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఫీమేల్ కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. నాతో పాటు జాబ్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో కూడా కష్టపడుతుంది. అంతేనా? ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇది జనరల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాను. కానీ మనం ఎప్పుడైనా సరే ఒక ఆర్గనైజేషన్స్ కి మూవ్ అయ్యేటప్పుడు, మీరు అందరూ ఆస్పిరెంట్స్ కాబట్టి చెప్తున్నారు, ఆ ఆర్గనైజేషన్స్ కి తగ్గట్టు మీరు మౌల్డ్ అవ్వాలి. అలా మౌల్డ్ అవ్వాలంటే మనం డిఫరెంట్ లొకేషన్స్ లో పనిచేస్తాం. అంతేనా? సో ఫస్ట్ మనకి రావాల్సిన ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం రిమోట్ ఏరియా నుంచి వస్తున్నాం కాబట్టి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం కాబట్టి, అక్కడ వాళ్ళకి కన్వే చేయడానికి ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఈ ప్లాట్ఫామ్ కావాలంటే దట్ కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది కొంచెం రావాలి. అంటే జస్ట్ మనకి కన్వే చేయడం తెలిస్తే అక్కడి నుంచి మనం డెవలప్ అవుతాం. మీరు ఫస్ట్ ఏంటంటే ఈ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లోబలైజేషన్ అవుతుంది కదా, అంతా అంటే ప్రపంచీకరణ అవుతా ఉంది కదా. గ్లోబలైజేషన్ లో ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలంటే మన ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఒక ప్లాట్ఫామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ. మీరు ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, దట్లో మేడం నాకు చెప్పింది అంటే BPO బిజినెస్ ప్రాసెసింగ్ అంటే ఖచ్చితంగా మీరు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా డెవలపర్స్ చేసిన దాన్ని మీరు దాన్ని ప్రాసెస్ చేసేది యూనిట్ కాబట్టి మీకు కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి. దానే మీ గ్రోత్. కాబట్టి మీకు వీళ్ళు ట్రైన్ చేస్తారు, మీరు సెలెక్ట్ చేసుకుంటారు. గ్యారంటీ సెలెక్ట్ నాకు ప్రామిస్ చేశారు వీళ్ళు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా వాళ్ళు చెప్పిన ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని బాగా డెవలప్ చేసుకుని, వాళ్ళు మీకు కొంచెం టెక్నికల్ అంతా ఉండదు, టెక్నికల్ కొంత టెక్నికల్ ఉంటుంది. ఆ రెండు మీరు మ్యానిపులేట్ చేసుకోగలిగితే, మీరు సింక్రనైజ్ చేసుకోగలిగితే కంపల్సరీగా మీరు గ్రోత్ అనేది ఉంటుంది. తర్వాత మీరు మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా మీరు బాగా పనిచేస్తే నెక్స్ట్ ఈ ఏరియాలో బాగున్నారు, మనం ట్రైన్ చేస్తే సక్సెస్ అవుతారు అనే వీళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు దయచేసి మీరు ఇక్కడ వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని అందరినీ. సెలెక్ట్ అయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మన పేరు నిలబెట్టాలి. నేను కూడా ఒక 2010లో మీలానే ఒక యాస్పిరెంట్ గా కూర్చున్నాను. ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేవాళ్ళం, తర్వాత టెక్నికల్ రౌండ్, HR రౌండ్, మేనేజ్మెంట్ రౌండ్, ఫైనల్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక 4, 5, 6 కంపెనీస్ నేను కూడా మీలానే అటెండ్ అయ్యాను. ఆ 6th, 7th కంపెనీకి అటెండ్ అయ్యాను అనుకో, 7th నుంచి మనమే వీళ్ళకి తగ్గట్టు మౌల్డ్ అయిపోతా ఉంటాం. నేను 3rd ఇయర్ బీటెక్ చదివేటప్పుడు ఒక స్టార్ట్ చేశాను, 3rd ఇయర్ ఎండింగ్ లో. తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేప్పటికి నా చేతిలో 4-5 జాబ్లు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ లో Vice President. So work from office is completely adding up చెప్పారు కదా JD అంతా. సో ప్రాబ్లం ఎట్లుంటుంది, కంపెనీ ఏంటి అని చెప్పేసి. సో కంపెనీ గురించి మీకు ఏం తెలుసు? జస్ట్ ఫ్యూ వర్డ్స్ డిస్కస్. ఎప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశారు మీరు? 2022 MBA 24 చేశారు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారు? ఎందుకు జాబ్ ట్రై చేశారు? ఆన్లైన్ కోచింగ్ రిలేటెడ్ ఐటీనా కంప్యూటర్నా? HR. ఓకే. సో ఇప్పుడు దేంట్లో ఉన్నారు? అంటే HR అండ్ జాబ్ అంటే 1 year నుంచి నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? గవర్నమెంట్ జాబ్ 2 times. 2 times. ఏమేమి తెలుసు? ICSE బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ కోచింగ్. సో ఇన్ కేస్ ఇండియా యూజింగ్ ఆఫర్ రిలీజ్ చేశారు. జగజ్జాల